వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ప్రగతి నగర్ వైఎస్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ ప్రముఖ సీనియర్ నటి శ్యామల, వైఎస్ఆర్సీపీ నాయకుడు కారమూరి వెంకటరెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంతారెడ్డి, నిజాంపేట్ మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాసరెడ్డి మరియు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు హాజరై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదుపరి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. Hi, my name is Satyashree. Please do subscribe at Nissan TV. Okay, start. Happy birthday, Vaisar! Happy birthday, Vaisar! Happy birthday, Vaisar! కొద్దిగా దూరంగా ఉంటే అందరూ వస్తారు కదా. కొద్దిగా సైడ్ ఇట్లా పెట్టి అందరికి నమస్కారం. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళగా పాలించినటువంటి ఘనత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఊరూర, వాడ ప్రతి చోట కూడా ఎంతో ఘనంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఇక్కడ నిర్వాహకులు చాలా ఘనంగా ఇవాళ ఈ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి హనుమంతరెడ్డి అని రావడం, అలాగే నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కారమూరి వెంకటరెడ్డి అని రావడం, మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదో ప్రగతి నగర్, లేకపోతే బాలాజీ నగర్, లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, బెంగళూరు ఇలా నేను మాట్లాడు. వైఎస్ఆర్ గారి అభిమానులు ఎక్కడున్నా అంతా ఒకటే కుటుంబం, మంది వైఎస్ఆర్ గారి కుటుంబం. అలాగే ఆ తర్వాత జగనన్న నాయకత్వంలో ముందుకు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబం. ఈ రోజున ఆయన జయంతి వేడుకల్లో భాగంగా ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. రైతుని రాజుగా చూడాలన్న ఆయన కోరికకి ఆయన చేసినటువంటి కృషి చిరస్మరణీయం. ఆయన పాలనలో ప్రతి రోజు రైతుల ఇంట్లో సంక్రాంతి పండుగలా ఉండేది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతుల సంక్షేమం కోసం అందని ద్రాక్షగా ఉన్న విద్యని విద్యార్థులకు అందించి పియర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆయన ఎంతో మంది జీవితాలు బాగు చేశారు. అలాగే ఆరోగ్యం, మనం ఏది పోయినా కొనుక్కోగలం, ఆరోగ్యం పోతే మళ్ళీ కొనుక్కోలేం. అది అందరికీ అందుబాటులో ఉండాలి, మంచి వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ గాని, 104, 108 అంబులెన్స్ సర్వీసులు గాని, ఇలా జల యజ్ఞం అంటే ఆ గంగని భగీరథుడు కిందకి తీసుకొస్తే ఉన్న గంగని ప్రజలందరికీ పంచి ఆయన అపర భగీరథుడు అయ్యారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసినటువంటి ఆ జల యజ్ఞాన్ని ఇప్పటికీ ఎంతో మంది రైతులకి ఆయువు పట్టుగా ఉంటుంది. మరి ఇన్ని చేసిన మంచి మనిషి ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అందుకే కాబోలు ఆ నల్లమల అడవి కూడా ఆయన ఉంటే నేను పచ్చగా ఉంటాను అనుకుని ఆ గర్భంలో దాచేసుకుంది ఆయన్ని. కానీ
కానీ ఆయన జయంతి రోజున మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. అలాంటి పాలన గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో చూశారు. మళ్ళీ అలాంటి పాలన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి అవసరం ఉంది. వైఎస్ఆర్ గారి దీవెనలు జగనన్నతో ఉన్నాయి, ఏపీ జగనన్నతో ఉంది. మరొక్కసారి మనం ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందాక హనుమంతన్ ఒక మాట మాట్లాడాడు. ఇదంటే 49 అవిశ్వాసాలు ఓడిపోతే ఒక్క అవిశ్వాసం హనుమంతన్. ఆ రోజు ముందుకెళ్ళు, ట్రై చేయి, మనం చేద్దాం, ఎట్టి పరిస్థితులు అవుతుంది అనేటటువంటి ఆ భరోసా. ఏ నాయకుడు కూడా అలాంటి భరోసా ఇవ్వడు. ఈరోజు అనేక మంది నాయకుల్ని తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అయినా కూడా భౌతికంగా ఇంకా మన పక్కనే ఉన్నట్టుగా, మన వెంట నడిపిస్తున్నట్టుగా, ఈ రోజు మన వెంటే ప్రతి కార్యక్రమంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రోత్సహించినటువంటి తీరు. ఎవరినైనా ఎంత చిన్న స్థాయి వ్యక్తినైనా పేరు పెట్టి ఒక్కసారి పేరు గుర్తు పెట్టుకుంటే మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు పేరు పెట్టి పలకరించి బాగున్నావా అనేటటువంటి అంత ఆప్యాయత నాకు తెలిసి బహుశా ఏ నాయకుడి దగ్గర ఉండదు, ఒక రాజశేఖర రెడ్డి గారి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ఏది దాదాపు 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు పెట్టినటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్, లేదంటే ఆరోగ్యశ్రీ, ఆ 108, ఆ 104, ఆ జలయజ్ఞం, లేదంటే ఆ పెన్షన్లు, సో అవన్నీ ఈ రోజు కొనసాగుతున్నాయి. వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కొనసాగిస్తున్నాయి. అంటే ఆయన ఎంత చెరగని ముద్ర వేశారు ఈ పేద ప్రజల గుండెల్లో అనేది మరొకసారి కనపడతా ఉంది అన్ని సంవత్సరాలుగా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.